అందరికీ నమస్తే అండి. బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అతని మీద పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. బిఎన్ఎస్లోని 74, 75 సెక్షన్లను ఫస్ట్ చేర్చారు. అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్ 11 కూడా చేర్చి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తాజాగా అతని మీద సెక్షన్ 5 క్లాజ్ 1 రెడ్ విత్ సెక్షన్ 6 కిందకు మారుస్తూ కూడా కఠినమైన సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఈ కేసు దర్యాప్తును చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిట్ వేసింది. ఒక మహిళ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ వేసింది. ఈ సిట్ దర్యాప్తు మొదలైన తర్వాత కొన్ని సంచలనమైన అంశాలు బయటకు వస్తున్నాయి. నిజానికి సిట్ దర్యాప్తు మొదలైన వెంటనే బండి సంజయ్ కుమారుడు భగీరథ్ అబ్స్కాండ్ అయ్యారు, పరారయ్యారు. నిజానికి ఆయన ఈరోజు విచారణకు హాజరవ్వాలి. సో ఆయన విచారణకు హాజరైతే ఓకే, హాజరు అవ్వకపోతే ఖచ్చితంగా దీనిలో పెద్దల ప్రమేయం ఉంది అనే అనుమానాలు బలపడతాయి. మరోవైపు బండి సంజయ్ రకరకాలుగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో నా కొడుకు తప్పేమీ చేయలేదు, ఆ అమ్మాయి నా కొడుకు స్నేహితులు, కొన్నాళ్ళు స్నేహంగా ఉన్నారు, తర్వాత విడిపోయారు. సో ఆ అమ్మాయి మైనర్ అని చెప్తున్నారు, కానీ మైనర్ కాదు, ఇదంతా ఒక హనీ ట్రాప్ వ్యవహారం అని. సో ఇక్కడ భగీరథ్ నుంచి వాళ్ళ సర్కిల్ నుంచి వస్తున్న వెర్షన్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయి మేజరే, ఆ అమ్మాయి తనకు తానుగా వచ్చింది. ఈ ఆరోపణ ఎదుర్కోవడానికి గంట ముందు కూడా ఇద్దరూ కలిసి భోజనం చేశారు, ఇద్దరూ కలిపి డ్రింక్ చేశారు అని కొన్ని సోషల్ మీడియాలో రీల్స్ అవి పోస్టులు అయి పెడుతున్నారు. సో 2021 ఆగస్టు 21వ తేదీనంట నిర్మల్లో ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసు ఒకటి ఉందంట. ఆ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఆ అమ్మాయి మీదంట 15 సంవత్సరాల వయసు, అప్పుడు 9వ తరగతి చదువుతోందంట. సో 2021 ఆగస్టు 21వ తేదీకి ఆ అమ్మాయికి 15 ఏళ్ళు అయినప్పుడు 2025 డిసెంబర్ నాటికి ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాలు కదా. సో ఆ అమ్మాయి ఏజ్ 18 సంవత్సరాలు నిండింది. ఆ అమ్మాయి మేజరు, మైనర్ కాదు, కాబట్టి దీనిలో పోక్సో చట్టం వర్తించదు అని అప్పుడు నమోదైన కేసు ఛార్జ్ షీట్ని భగీరథ టీం ముందుంచుతున్నారు. మరోవైపు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఆధార్ కార్డు, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు పోలీసులకు ఆల్రెడీ ఇచ్చారు. ఆ అమ్మాయి మైనరే, 17 ఏళ్ల వయసే అని. సో దీనిలో రకరకాల మలుపులు తిరుగుతున్నాయన్నమాట. సో నిజానికి ఈరోజు భగీరథ్ విచారణకు వస్తే ఓకే, చూస్తున్నారు పాత కేసుల రికార్డులు అండ్ వయసు ధృవీకరణ పత్రాలు ఇవన్నీ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించిన ఆధారాలు, ఆ అమ్మాయికి తను డబ్బులు ఇవ్వడం, సో ఆ అమ్మాయి డబ్బుల కోసమే రావడం, బెదిరించడం, హనీ ట్రాప్ వ్యవహారాలు, దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా భగీరథ్ టీం సేకరిస్తున్నారు. ఆ ఆధారాలన్నీ వచ్చిన తర్వాత పకడ్బందీ ఆధారాలతో భగీరథ్ ఈ కేసు విచారణకు హాజరవుతాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మరోవైపు బండి సంజయ్ మాత్రం తనకు తోచిన స్టేట్మెంట్లు తను ఇస్తున్నాడు. ఇది బీజేపీ పార్టీకి సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, ఇది ప్యూర్లీ హనీ ట్రాప్ వ్యవహారం, నా కొడుకు తప్పు చేయలేదు, వాళ్ళిద్దరూ ముందు నుంచి స్నేహితులే అని చెప్పి తను చెప్పాల్సిన వెర్షన్ తను చెప్తున్నారనమాట. సో ఇట్లా ఈ కేసులో కొంచెం కీలకమైన విషయాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది అయితే చెప్పలేము. అప్డేట్స్ ఒకసారి చూద్దాం, ఏమైనా విచారణకు హాజరయ్యారా లేదా అని నేను కూడా చూస్తున్నాను. ప్రస్తుతానికి మనం ఈ వీడియో చేస్తున్న సమయానికైతే మాత్రం, అంటే మధ్యాహ్నం 12 గంటల టైంకి మాత్రం అతను విచారణకు హాజరవ్వలేదు. నిజానికి అతనికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి విచారణకు రమ్మన్నారులే, ఇప్పుడే ఆ నోటీస్ చూశాను. సో దానిలో వేరేజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంప్లైంట్ లాడ్జ్డ్ బై ద మదర్ ఆఫ్ ద విక్టిమ్ చైల్డ్ హూజ్ ఐడెంటిఫై, అంటే అమ్మాయి వివరాలు చెప్పకూడదు, పోక్సో కేసు నమోదైంది కాబట్టి ఇన్ కనెక్షన్ విత్ ద సెట్ కేస్ యు ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు అపియర్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఆఫీసర్ అలాంగ్ విత్ బండి సాయి భగీరథ్ who is involved in the case by tomorrow up to 2 PM for the purpose of enquiry investigation అని చెప్పి వంశీకృష్ణ 46 ఏళ్ళు అతనికి ఇచ్చారన్నమాట. కరీంనగర్కి చెందిన వంశీకృష్ణకు నోటీస్ ఇచ్చారు, భగీరథని తీసుకొని మీరు మధ్యాహ్నం 2 గంటలకల్లా రండి అని. సో ఇది విచారణకు వస్తే కేసు ఒకలా ఉంటుంది, విచారణకు రాకపోతే కేసు మరో మలుపు తిరుగుద్ది. ఏం జరుగుతుంది అనేది కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. థ్యాంక్ యూ.